హావియర్స్ మన సమాజంలో ముఖ్యంగా మన భారతీయ సమాజంలో రాజకీయ నాయకుల మీద వచ్చేంత విమర్శలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగుల మీద వచ్చేంత విమర్శలు ఇంకెవ్వరి మీద రావు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఎన్నేసారి చెప్పండి, ఓకే అంటారు ఒకసారి, మరలా యథావిధి చేస్తుంటారు. రెండోసారి చెప్పండి, ఓకే అంటారు, మరలా మూడోసారి. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే వాళ్ళు మారరు అన్నటువంటి ఒక భావం అయితే మన దేశ ప్రజలందరిలో కూడా వచ్చింది. ఇప్పుడు పర్టికులర్ గా దీని గురించి ఎందుకు చెప్తూ ఉన్నానంటే, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వారిలో కొంతమంది రాజకీయ నాయకులు ఏ రకంగా కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నది, కొంతమంది ఎలా మరణించింది ఏంటి మనం అంతా చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాం. అయితే తెలంగాణకు సంబంధించి కొద్ది రోజుల క్రితం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి పద్మారావు, ఈయన గతంలో మంత్రి కూడా చేస్తున్నాడు, సికింద్రాబాద్ ఏరియాలో ఉంటాడు. ఈయన కుటుంబ సభ్యులకి కరోనా సోకటం, ఆ తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అవటం, ఆ దేవుడి దయ వల్ల, ఉజ్జయిని మహంకాళి దయ వల్ల కోలుకొని బయటపడతాం, ఇవన్నీ జరిగింది. అయితే ఇప్పుడు ఆషాఢంలో సంబంధించి, ఆషాఢ మాసం కాబట్టి బోనాల జాతర ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఉజ్జయిని మహంకాళికి సంబంధించేసి ఉత్సవాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఏది సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించి. అయితే ఇక్కడ పలహారం బండికి పూజ చేయాల్సి ఉంటుంది. ఈ పలహారం బండికి పద్మారావు పూజ చేస్తున్న టైంలో ఆయన్ని చూసినటువంటి సామాన్య ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్న భక్తులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, అంతా కూడా షాక్ గురయ్యారు. కారణం ఏంటో తెలుసా? మాస్క్ లేదు ముఖానికి. చిలక్క చెప్పినట్టు నెత్తినోరు మొత్తుకొని చెప్తున్నాడు ప్రధాని కావచ్చు, కేసీఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, యావత్ ప్రపంచంలో మిగతా దేశాధినేతలు కావచ్చు, కొన్ని చోట్ల మాస్క్ అయితే ఫైన్ వేస్తున్నాడు, కొంచెం జైలుకు కూడా పంపిస్తామని చెప్తున్నాడు. అయినా సరే పద్మారావుకి ఏమీ పట్టదా, ఏమి వినరా? ఆల్రెడీ పద్మారావుకి ఎప్పుడైతే కరోనా పాజిటివ్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడో అప్పుడు మనం ఒక వీడియో చూసాం. ఆ వీడియోలో వచ్చేటప్పటికి అటుపక్క కేటీఆర్, ఇటుపక్క అధికారులు, మరో పక్క పద్మారావు ఉండనే ఉన్నారు. ఈ టైంలో పద్మారావుకి సంబంధించేసి మాస్క్ పెట్టుకోయ్యా అని చెప్పేసి కేటీఆర్ ఒక మాస్క్ ఇస్తూ ఉంటే, నాకెందుకు మాస్క్ అదని చెప్పేసి పక్కన పెట్టేసి దూరంగా వెళ్ళినటువంటి పద్మారావు మనం చూసిన వీడియోలో. అప్పుడు ఆ రోజు అంతా అనుకున్నారు, అదే మాస్క్ కనుక పెట్టుకొని ఉండి జాగ్రత్తలు కనుక తీసుకొని ఉన్నట్టయితే ఈ రోజు కరోనా వచ్చేది కాదు కదా అనేసి. సో అదంతా అయిపోయింది. కరోనా వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాడు, రికవర్ అయ్యాడు, బయటకు వచ్చాడు, ఆయన కుటుంబ సభ్యులు అంతా కూడా. తీరా ఇప్పుడు ఏమంటున్నాడు, నేను నా కుటుంబ సభ్యులు అంతా కూడా ఈరోజు బయటపడ్డామంటే అది సాక్షాత్ అమ్మవారిదే, అదేవిధంగా ఎంతో మంది నా అభిమానుల యొక్క ఆశీస్సులు అని అన్నాడు. మరి అంతమంది అభిమానుల ఆశీస్సులు ఉన్నాయి, అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి, కానీ మీకు కొంచెమైనా సరే విచక్షణ జ్ఞానం లేదా సార్? ఎస్, కొంచెమైనా సరే మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. అంతా కూడా పాండమిక్ సిచ్యువేషన్ లో ఉండి హైటెక్ సిటీ కాస్త కరోనా సిటీగా మారుతూ ఉంటే, మరొక బెంగళూరు గార్డెన్ సిటీ కాస్త అది కూడా కరోనా సిటీగా మారుతూ ఉంటే, కరోనా హాట్ స్పాట్లుగా మారిపోతూ రోజుకి వేలల్లో కేసులు నమోదవుతున్నటువంటి ఈ టైంలో కూడా మీరు కరోనా బారి నుంచి బయటపడినటువంటి వ్యక్తి అయినటువంటి మీరు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ప్రజలకు మీరు ఎటువంటి సూచనలు అనేది ఇవ్వాలి. ఈ రోజు మీరు చేసినటువంటి పనుల వల్ల మీ మీద ఉన్నటువంటి గౌరవం ప్రజల్లో పోగా ఇంకా ఏమేమి పోయినాయి అంటే, రాజకీయ నాయకులు అంటే ఇంతే, వాళ్ళుగా మారరు, వాళ్ళ బుద్ధే ఎంత. మీరు ఏమైనా సరే చేసుకోండి, మీరు ప్రజలు మేము రాజకీయ నాయకులు, మాకు నచ్చినట్టు మేము ఉంటాం, ఇదే రాజకీయం అంటే, ఇదే మా పదవి బలం అంటే అన్న వేళ చూపిస్తున్నారు. సో నేను కన్క్లూజన్ ఒకే ఒకటి ఇస్తున్నాను మిత్రులారా, దయచేసి ఎవరూ కూడా మాస్క్ లేకుండా బయటకు రావద్దు. కరోనా ఆల్రెడీ కనుక ఎవరికైనా వచ్చి కనుక ఉన్నట్టయితే, వాళ్ళు రికవర్ కనుక అయినట్టయితే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి తప్ప, ఈయన పద్మారావు లాగా మాత్రం బయటకు వచ్చేసి మాస్క్ లేకుండా విచ్చలవిడిగా తిరగద్దు. దేవుడి మీద భక్తి ఉండటం వేరు, దేవుడు అంటే మీకు గౌరవం ఉండటం వేరు, ప్రేమ ఉండటం వేరు. అంత మాత్రం చేత దేవుడే నన్ను కాపాడుతాడులే, దేవుడే నాకు ఏదైనా సరే చేస్తాడులే అని చెప్పేసి కనుక మాస్క్ లేకుండా టాబ్లెట్స్ కనుక ఉన్నట్టయితే అంత దరిద్రం ఇంకోటి ఉండదు అనమాట. ఇప్పటికే చాలా మంది దేవుడి పేరు చెప్పి ఏ రకంగా సంసారాలను గుల్ల చేసుకున్నారో, కాపురాలను కూల్ చేసుకున్నారో, మనుషుల ప్రాణాలు ఏ రకంగా తీసేసుకున్నారో మన అందరికీ తెలిసిందే. మరలా అదే వేళ పద్మారావు కూడా దేవుడి పేరు చెప్పి, దేవుడు నాకు అండగా ఉన్నాడు, నా భక్తులు నాకు అండగా ఉన్నారు, నాకేమీ కాదు అని చెప్పేసి ఈ రోజు ఈయన మాస్క్ లేకుండా మరలా తిరుగుతాం ఏదైతే ఉన్నదో, ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి తీరని తలనొప్పులు తెచ్చేది, తీరని నష్టం చేకూర్చేది, అన్నింటికి మించి సభ్య సమాజానికి మాత్రం చాలా చాలా నెగిటివ్ వేలో సందేశం ఇచ్చేదిలా ఉంది. దయచేసి మీరు మాత్రం ఆయన ఫాలో అవ్వద్దు, ఆయన పట్టించుకోవద్దు. ఖచ్చితంగా మీరు చేసిన ఒకే ఒకటి, మాస్క్ అనేది పెట్టుకోండి, జాగ్రత్త పాటించండి. మన స్వీయ జాగ్రత్త మనకి శ్రీరామ రక్ష అని మరవకండి.